ప్రార్థించుకుందాము. God, our loving Father, we bless you and we thank you for this time. Thank you for all that you are and all that you do in our lives. తండ్రి దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Father, for your Son, Jesus Christ of Nazareth. తండ్రి దేవా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుని బట్టి మీకు వందనాలు. Thank you for God, the Holy Spirit's work in us. పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. We pray this day that you open our eyes and open our hearts to receive your word so that we truly understand and love who you are, get to know you and walk in a deeper commune with you. తండ్రి దేవా, మరి మా హృదయాలని తెరవమని వేడుకుంటున్నాను. మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా అది అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని నాన్న, మరి మీరు ఏమై అవుతున్నారో తండ్రి, మరి అది మేము గ్రహించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాను. Bless this time that we spend in your presence, O God. తండ్రి దేవా, మీతో గడిపేటువంటి ఈ సమయాన్ని నైనా మరి మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాను. May the name of Jesus be exalted and the word of God truly exalted and bring healing to our lives and restoration to our soul. తండ్రి, మరి మేము చదవబోయే వాక్యం ద్వారా తండ్రి, మరి యేసయ్యను తండ్రి మరి మేము ఘనపరచడానికి, మహిమపరచడానికి నాయన మరి మా ఆత్మలకు కావాల్సినటువంటి ఆహారాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. That we truly receive fullness of life in Christ Jesus. యేసు ద్వారా తండ్రి మరి మేము మా జీవితాన్ని సంపూర్ణంగా పొందడానికి మాకు కావాల్సిన శక్తి. In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Let's open our Bibles to Matthew chapter 6 verse 22 and 23. You read it in Telugu, sister. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనములు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. Amen. So your eyes are a lamp to your body. Amen. So if your eyes are clean or good or healthy, you will have light inside. మన కంటికి మన శరీరానికి దేహానికి కన్నే ముఖ్యమని మనం వాక్యం ద్వారా చదువుతా ఉన్నాము. అంటే మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండాలి అని అంటే మన కన్ను అనేది తేటగా ఉండాలి అనేది వాక్యం చెప్తా ఉన్నది. Read the next verse, sister. 23. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. Amen. Can you see? So if your eyes are bad, yeah, your inside will be darkened. So your eyes are related to your heart and in turn your heart is related to your eyes. అంటే మన కన్ను ఒకవేళ చెడ్డ స్వభావం కలిగినదైతే మన దేహం అంతా కూడా అదే స్వభావం అనేది మనం కలిగి ఉంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయిపోతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. And where your eyes are, actually there your treasure is, because your heart also is there. మన కన్ను ఎక్కడైతే ఉంటుందో మన హృదయం అక్కడే ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. Because the next verse says, no one can serve two masters, for either he'll hate one and love the other, or be loyal to one and despise the other. You will either love God or mammon. Amen. So where your eyes are, where your heart is what you love. తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని చెప్తా ఉన్నాడు. అంటే మనం ఒకటే సమయంలో దేవునికి అట్లాగే మనం సంపాదించే ధనానికి రెండిటికి కూడా మనం దాసులుగా ఉండలేము. కాబట్టి మనం దేనికి దాసులుగా ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So basically your eyes and your heart will be where your treasure is. అంటే మన హృదయం ఎక్కడైతే ఉంటుందో అనేది మనం పరీక్షించుకుంటే మన కన్ను మన ధనం పైన ఉందా, ఎక్కడ ఉంది అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So what you love and what you're loyal to, there your eyes will be. మీరు ఎక్కడైతే నీతిగా న్యాయంగా ఉంటారో అక్కడే మన కన్నులు ఉంటాయి అనేది చెప్తా ఉన్నాను. So we have to ask ourselves, when we get up early in the morning, where are our eyes first? మనము ఉదయాన్నే మేలుకోగానే మన కళ్ళు ఎక్కడ ఉన్నాయి అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. See, we are running a race. Amen. And what we need to understand in Hebrews chapter 1, Hebrews chapter 12 verse 1, the Bible tells us that we are running a race. Amen. And what we need to do is, sin so easily clings to us, we need to lay it off. How? By the second verse, by fixing our eyes on Jesus, who is the author and the perfecter of our faith. Amen. So we have to have our eyes fixed on Jesus. Amen. So the question is, where are our eyes? Where is our heart? Where is our love? Where is our loyalty? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని 1-2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంటే మనము యేసు వైపు మన దృష్టి అనేది కేంద్రీకరించి ఉండాలి. ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని అనేది ప్రతిరోజు కూడా మొదలు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అక్కడే మన ప్రేమ ఎక్కడ ఉంది, అలాగే మన కనులు ఎక్కడ కేంద్రీకృతమై స్థిరంగా ఉన్నాయి అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So the question is, from the beginning of the day, early in the morning, till you go to sleep, till I go to sleep, okay, what takes our gaze away from Jesus is the question. అయితే ఉదయం లేచింది మొదలుకొని మరి రాత్రి పడుకునే వరకు కూడా మరి మన సమయము దేనిపైన మనల్ని కేంద్రీకృతం చేస్తా ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So the question is, where are our eyes fixed on? What is that which is of interest, of love? What is it that satisfies, and what is it that we respond to throughout the day? And what we gaze on regularly is our God. So the question is Jesus the Lord and God who gets our loyalty, our love? Are we satisfied in Him, or is it the media? In other words, is it the tablet? Is it the phone? Is it the television? Is it the internet that captivates us and keeps us tied down? Or are we free to worship, to love, to adore, to see the beauty, to see the majesty of God the Father in Christ Jesus by the power of the Holy Spirit? Amen. అయితే మరి దేన్ని మనం అమితంగా ప్రేమిస్తూ ఉన్నామో, అట్లాగే ఏది మనల్ని తృప్తిపరుస్తూ ఉంది, లేదంటే దేనికి మనము మాట్లాడడం అనేది, అలాగే మనం ప్రత్యుత్తరం ఇచ్చేది దేని గురించి అనేది మనల్ని మనము ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు మనల్ని పరీక్షించుకుంటూ ఉన్నట్లయితే మనం యేసు ప్రభువుకి మనము న్యాయంగా ఆయనను మనం ప్రేమిస్తూ ఆయనతో మన సమయం గడుపుతా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం తృప్తిపరచబడతా ఉన్నామా లేదనంటే టీవీ చూడడం ద్వారా, లేదనంటే అంతర్జాలంలో మనము చూడడం ద్వారా దానిపై మనము ఆసక్తి చూపిస్తూ మన సమయాన్ని వృధా చేస్తూ మన సమయాన్ని అనేది దేవునికి ఇవ్వకుండా దేవుని నుంచి దూరంగా తీసుకెళ్లే వాటిపై మనం కేంద్రీకృతమై ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకనంటే మన ఖాళీ సమయం అనేది దేవునితో గడపడానికి, ఆయన స్తుతిస్తూ మహిమపరచడానికి, ఆయన యందు మనము తృప్తిపరచబడుతూ ప్రతిరోజు కూడా మనం ఎదిగే విధంగా ఉండాలి. అలాగే తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. మనం ఆ విధంగా ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. The Bible tells us that Moses was a very powerful man. In fact, in Acts chapter 7 verse 22 it says, and Moses was learned in all the wisdom of Egyptians and was mighty in word and in deed. Amen. But there is something that God did to this mighty and powerful man. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మోషే గురించి చెప్తా ఉన్నారు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అయితే ఇక్కడ మోషే ఐగుప్తులో ఉన్న 40 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యను ఆయన నేర్చుకుని ఆయన చాలా ప్రావీణ్యం అనేది సంపాదించి ఉన్నాడు. So Moses was in the palace. మోషే ఐగుప్తుల యొక్క కోటలో ఉండడం అనేది జరిగింది. But God took a man from the palace and brought him to the desert. అయితే అటువంటి కోటలో ఉన్నటువంటి ఆయనని తీసుకొచ్చి దేవుడు అరణ్య ప్రదేశంలో వదిలివేయడం అనేది జరిగింది. And there is something that happened in his life. అక్కడ ఆయన జీవితంలో ఒక గొప్ప కార్యం అనేది జరిగింది. He saw the living God in the desert. ఆయన సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆ అరణ్య ప్రదేశంలో చూడడం అనేది జరిగింది. He saw the burning bush. ఆయన అగ్ని పొదని ఆయన చూడడం అనేది జరిగింది. And there he encountered the living God. ఆయన అప్పుడు దేవుని కలుసుకోవడం అనేది జరిగింది. And the Bible tells us, come with me in Hebrews chapter 11 verse 24, by faith Moses, when he became of age, refused to be called the son of Pharaoh's daughter, choosing rather to suffer affliction with the people of God than to enjoy the passing pleasures of sin. Amen. Can you see? He chose to suffer with the people of God than to enjoy the pleasure of sin which was passing. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. అయితే ఇక్కడ చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన తెలుసుకొని ఉన్నాడో, కనుగొని ఉన్నాడో, అప్పుడు ఐగుప్తులో ఉండి ఆ కోటలో ఉండడం పెద్ద భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రజలతో ఆయన శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధపడినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. And the Bible says in verse 26, esteeming the reproach of Christ greater riches than the treasure in Egypt, for he looked to the reward. By faith he forsook Egypt, not fearing the wrath of the king, for he endured as seeing him. Amen. Can you see? He endured as seeing him. Who is invisible. Hallelujah. He saw the invisible God. So the palace had no more attraction over his life. The wisdom of the palace, the power of the palace, the pleasure of the palace had no power over him. But God took control of his life when he met the living God. Amen? Because he saw the invisible God. You see, it is so important to gaze and see and come to know the living God. And once you get the gaze of the living God, then the pleasures and the sin and the power and all the things of this world have no hold over you and me. Amen? అయితే ఇక్కడ మోషే ఐగుప్తులో ఉండడం అనేది ఆయన గొప్ప భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. అవన్నీ కూడా వదిలివేసి దేవుని యొక్క ప్రజల కొరకు ఆయన శ్రమలు అనుభవించడానికి కూడా ఆయన సిద్ధపడడం అనేది జరిగింది. ఎందుకోసం అనంటే ఆయన సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆ మండేటువంటి పొద దగ్గర ఆయన కలుసుకొని ఉన్నాడు. అందుని బట్టి ఇవన్నీ కూడా ఆయనకి తక్కువగా కనపడ్డాయి. అయితే మనము ఆయనలాగా ఉండాలి అనంటే మన లోకంలో ఉన్నటువంటి ఆశల్ని అలాగే పాపాన్ని ప్రతి ఒక్కటిని కూడా ఎదిరించాలి అనంటే మనం కూడా ప్రతిరోజు కూడా దేవుని కలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. So the pleasure, the power of the palace had no hold over him. Why? Because his eyes were fixed on the living God and he desired to do God's will after he had seen the living God. ఆయన ఎప్పుడైతే దేవుని కలుసుకొని ఉన్నాడో అప్పుడు ఆ కోటలో ఉండేటువంటిది ఐశ్వర్యం అంతా కూడా ఆయన వదిలివేయడానికి ఆయనకు సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So much so that Exodus 33:11 says, so the Lord spoke to Moses face to face as a man speaks to his friend. Amen? Can you see? He has developed a beautiful relationship with God. He comes to a place where he sees God's face, he beholds God's beauty, he gazes on him, and he comes to know the living God. Amen? So what you gaze on for a long time is what you love. And the more you gaze on the beauty of God, the more you love who he is, and you come to a living relationship with the living God. Amen? So the question is, what do you love? What are you loyal to? Where do you spend your time? And what takes your heart away? Amen? Is it entertainment? Is it sports? Is it pleasure and the things that are so visible and so attractive? Does it captivate us so much that we don't truly love to be with God and gaze on his beauty? Amen? అయితే మోషేతో దేవుడు ఎప్పుడు కూడా ఒక స్నేహితుల్లాగా మాట్లాడడం అనేది జరిగింది, ఆయన నడిపించడం అనేది జరిగింది. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిరోజు కూడా ఆయన స్నేహంతో మాట్లాడుతున్నట్లు మోషేతో మాట్లాడడం అనేది జరిగింది. అయితే మరి మనము ఎవరితో ఈ సమయాన్ని మనం గడుపుతూ ఉన్నామో, మనం ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తూ ఉంటామో దానితోటి మనం సమయం గడపడానికి ఇష్టపడతా ఉంటాము. అయితే మరి మన జీవితంలో దేనిపై మనం ఆధారపడతా ఉన్నామో, అలాగే దేనిపై మన సమయం అనేది కేటాయిస్తూ ఉన్నామో అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే మనల్ని ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తూ ఉన్నామో, లేదనంటే దేనికి మనము న్యాయంగా యథార్థవంతంగా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నామో అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఇది ఆటలా, లేదంటే అల్లరితో కూడిన ఆటపాటలా, లేదంటే దేనిపైన నెట్ పైన, లేదంటే టీవీ పైన, దేనిపైన మనము మన సమయాన్ని అనేది వెచ్చిస్తూ ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. The more we gaze on the phone, the more we gaze on internet, the more we gaze on TV, it evokes, see, it evokes a response from us. We love to see and we love to celebrate when there is a victory. Yes. And we are in awe of powerful people. We are in awe of the riches. We are in awe of all the new trends. Amen. And it please understand, it evokes in us a response. And that is what you and I must understand.
that God is calling us to take our gaze away from this and to fix our eyes on Jesus. Amen? So that we gaze and long as Moses sat in the presence of God, and he looked and gazed on the beauty of God, and he said, Lord, I will not leave this place till your presence goes with me. How will others know? Amen? See, that should be our response. That should be our gaze. Our gaze should be on God, and our longing should be for God's face, God's presence, God's word, and God's power to be manifested in our life. Amen. అయితే మనము టీవీని మనం చూస్తూ ఉన్నప్పుడు దానికి మనము అక్కడ జరిగేటువంటి విషయాలను బట్టి లేదంటే ఆటలు కానీ ఏదైనా మనం చూసినప్పుడు అందులో ఎవరైతే గెలుస్తారో దానికి మనము దాన్ని బట్టి మనం స్పందించే వారిగా మనం ఉంటాము. అంటే వాళ్ళు గెలిచినప్పుడు మనం ఆనందం పడడము, దానిని బట్టి మనం సంబరాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనం దేవుడు మనల్ని ఆ విధంగా ఆయన ఆశించట్లేదు, కానీ ఈ సమయాన్ని అంతటి నుంచి కూడా మనల్ని తీసుకొచ్చి యేసు వైపు మనల్ని కేంద్రీకృతం చేయమని ఆయన చెప్తా ఉన్నాడు. అదే మోషే కూడా ఆ మాదిరిగానే ఆయన జీవించడం అనేది జరిగింది. మోషే ఒకానొక సమయంలో ఆయన చెప్పడం అనేది జరిగింది, తండ్రి దేవ, నీ సన్నిధి అనేది మాకు తోడుగా రాకుండా ఉన్నట్లయితే ఇతరులు అన్యులు ఎవరు కూడా నీవే నిజమైన దేవుడు అని ఏ విధంగా తెలుసుకుంటారని ఆయన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనము వీటన్నిటిపైన ఆధారపడి లేదంటే వీటన్నిటిపైన మన సమయం అనేది వృధాగా వెచ్చించకుండా దేవుని పైన అలాగే యేసయ్య పైన మన గురి కలిగి మనం జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. So much so that the Bible tells us in Exodus chapter 34, please see verse 29. Now it was so when Moses came down from Mount Sinai and the 2 tablets of the testimony were in Moses' hand when he came down from the mountain, that Moses did not know that the skin of his face shone when he talked with him. See? There were the rays and the glory and the presence and the power of God on Moses' face. He did not even know it. But when he came to the people, they saw the beauty and the grandeur and the glory of God on Moses' face, because they knew he had seen God. Amen? And that is exactly what happens to us when we see God, when we know God. Can you see? That is the power. Amen? The power of seeing God, knowing God, seeing who he is and experiencing him takes our gaze away from the world. It took his gaze away from the palace, the power, the grandeur, the food, the wine and all those things. They didn't matter anymore. But he goes to that very palace and says, set my people free. Amen. To worship the living God, because I have seen God. Hallelujah. When you see God, and when you are touched by the power and work of God the Holy Spirit, and you have seen the beauty of who the Father is and seen the beauty of Jesus Christ of Nazareth, that is the power that gives you the grace and the strength and the ability to say no to the ways of the world and the things of the world. Amen. నిర్గమకాండము 34వ అధ్యాయం 29వ వచనం నుంచి చూసినట్లయితే, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనమును గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అయితే ఎప్పుడైతే ఆయన దేవునితో సమయం అనేది గడిపి మోషే కిందికి వస్తూ ఉన్నాడో అప్పుడు ఆయన ముఖం అనేది ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉంది. అయితే ఆ విషయం ఆయనకు తెలియలేదు, కానీ ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయన చూసినప్పుడు అది తెలుసుకొని ఉన్నారు. అంటే ఆయన దేవునితో సమయం అనేది గడిపినప్పుడు ఆయన ముఖ తేజస్సు అనేది ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంది. అయితే మనము కూడా దేవునితో మన సమయం అనేది మనం గడిపినప్పుడు మనకు తేజస్సు కూడా అదే మాదిరిగా ఉంటుంది, మన ముఖ చర్మము కూడా అదే మాదిరిగా వెలిగించబడేలాగా ఉంటుంది. అయితే మనం ఆ విధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ప్రతిరోజు కూడా వాక్యంతో మనము సరిగ్గా మన జీవితం అనేది నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ కోటను కానీ లేదంటే ఆహారం కానీ అన్నిటిని కూడా మోషే ఏ విధంగా అయితే వదులుకొని వచ్చి దేవునిపై ఆధారపడడానికి సిద్ధపడి ఉన్నాడో మనం కూడా అదే మాదిరిగా ఆధారపడేలాగా మనం జీవించగలగడానికి సాధ్యమవుతుంది. అలాగే అదే మోషే మళ్ళీ ఫరో ఎదుటకు వెళ్ళి నా ప్రజలను ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించమని ఆయనకు ఎదురుగా నిలబడి ఆయనతో మాట్లాడినట్టుగా మనకు వాక్యంలో సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి వైపున ఆధారపడకుండా వాటిపైన మన సమయాన్ని అనేది కేంద్రీకృతం చేసుకోకుండా దేవునిపైన అలాగే దేవుని యొక్క వాక్యము పైన ఆయనతో సమయం గడపడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. So when Jesus says take care where your eyes are, okay, if your eyes are clean, then you will have light inside. Amen. And if your eyes are fixed on the Lord, then you will have the light of the Lord, you will have the life of the Lord, you will have the
presence of the Lord in your life and my life. Amen. And that shows our love and our loyalty to Him. అయితే యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీ కన్ను తేటగా ఉన్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే మీ జీవితంలో వెలుగు అట్లాగే జీవం అనేది మీకు కలిగి ఉంటారని చెప్పి ఉన్నాడు. అయితే మనం ఏ విధంగా ఉన్నామో అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. And that's why even if you go to the book of Daniel, what you will see, Daniel is brought into Babylon. And there he is taught the Chaldean ways. He is taught a new culture. He has new food and new surroundings. Yeah, he has wine flowing and he has food. He has delicacy, and whatever he wants is there for an asking, and everything is so desirable. But in Daniel chapter 1 verse 8, the Bible says, but Daniel, what did he do? He purposed in his heart. Amen. That he will not defile himself, because he knows this food, this entertainment, this pleasure, and all these things don't match with God and His commands and His word. Amen. So what did he do? He always fixed his eyes towards Jerusalem. Amen. Where your treasure is, there your heart and your eyes will always be. అయితే దానియేలు జీవితాన్ని కూడా మనం పరీక్షించినట్లయితే, ఆయన బబులోని యొక్క చెరకి కొనుపోబడి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆచారాల ప్రకారం అట్లాగే పద్ధతుల ప్రకారం ఆయన జీవించాల్సిన అవసరం వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆహారం కానీ లేదంటే ద్రాక్షారసం కానీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆయన వాటన్నిటిని వదిలివేయడం అనేది జరిగింది. 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నట్లుగా చెప్తా ఉన్నారు. అంటే అక్కడ రాజు ఆస్థానంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంచి భోజనం అనేది ఆయనకు ఉంటుంది, అయినా కూడా వాటన్నిటిని తీసుకోకుండా దేవునికి విరుద్ధమైనటువంటి ఏది కూడా నేను తీసుకోను అని చెప్పడం అనేది జరిగింది. దాన్ని బట్టి మన హృదయం ఎక్కడైతే ఉంటుందో మన ధనం అక్కడ ఉంటుంది అనేది యేసు ప్రభు చెప్పడం అనేది జరిగింది. So the question is, where are my eyes from the beginning of the day in the morning till late in the night? Amen. Where are my eyes? Where is my gaze? What am I loyal to? What do I love? Do I love to be entertained? Do I love to keep looking at the phone? Do I love to glaze and fix my eyes on the phone from morning to night? Or am I willing to know that it's not right and I need to push that aside, but I don't have the power, and that power only God can give. Amen. And what you and I must understand is that Daniel was there in the palace, saw all the pleasure, saw everything. But there is something beautiful in Daniel chapter 6 verse 10, when he was wrongly implemented, and now he knows that he is going to be put in the lion's den because of his refusal to bow down to the statue of the king. What does he do? He goes home as was his custom. I love that. As was his custom. And he opens his window towards Jerusalem. He bows down, kneels down and prays and thanks God. Amen. See, where are your eyes? You can be in Babylon, but your gaze and your heart can be in Jerusalem. Amen. అయితే మరి మన కనులు ఎక్కడ ఉన్నాయి? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే సమయం వరకు కూడా దేనిపైన మన కనులు అనేది కేంద్రీకృతమై ఉన్నాయి అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే మనము ఫోన్ చూడడం ద్వారా లేదంటే ఇతర ఆటపాటల ద్వారా మనము సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే వాటన్నిటి నుంచి దూరపరచబడడం అనేది మన సొంతంగా అనేది సాధ్యం కాదు, కానీ ఇది దేవుని యొక్క శక్తి. ఆయన మన జీవితంలో కార్యం చేయవలసి ఉన్నది. అయితే ఆయన మన జీవితంలో ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు దానికి మనం సమయానుకూలంగా స్పందిస్తూ ఆయన ఏ విధంగా అయితే మన నుంచి ఆశిస్తూ ఉన్నాడో ఆ మాదిరిగా మనం మార్చబడుతూ ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, దానియేలు అక్కడ బబులోను చెరలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి కూడా దాన్ని లెక్క చేయకుండా దానియేలు ప్రతిరోజు కూడా ఆయన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. అయితే ఆ ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆయనకి మొక్కకుండా ఉంటారో ఆయన వారిని సింహాల బోనులో వేస్తానని చెప్పినప్పటికీ కూడా
దానియేలు వాటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా యెరూషలేం వైపు ఆయన కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారింది అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరి మనము దేనిపైన ఉన్నాము? ఆయన అయితే బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా యెరూషలేం వైపు ఆయన కిటికీలు అనేది తెరిచి అక్కడికి అటువైపు చూస్తూ ఆయన ప్రార్థన చేయడం అంటే ఆయన హృదయం అనేది అక్కడ ఉన్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరి మన హృదయం ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నది అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So to have healthy eyes, we have to fix our eyes on the Lord. అయితే మనకు మంచి కన్నులు ఉన్నట్లయితే దేవుని పైన ఆ కన్నులు అనేది కేంద్రీకృతమై ఉండాలి. You cannot blame Babylon. Yeah, you can be in Babylon, but your heart should cry for Jerusalem. You can be in Babylon, but your eyes are fixed on the Lord, and you're desiring and you're wanting to tell God and tell yourself and tell people around you that your love is the Lord, your loyalty is there, and that is where you will fix your gaze on from morning to night. Amen. అయితే మనం బబులోన్లో ఉండొచ్చు కానీ బబులోన్ని మనం నిందించకూడదు. ఎందుకనంటే దానియేలు బబులోన్లో ఉన్నా కూడా యెరూషలేం వైపు ఆయన ఏ విధంగా అయితే ఆయన దృష్టి ఉందో మనం కూడా మన బబులోన్లో ఉన్నప్పటికీ కూడా మన దృష్టి అనేది యెరూషలేం వైపు అనేది ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా మనం చెప్పే మాదిరిగా అనేది మనం ఉండాలి. In fact, David makes a prayer in Psalm 5. If you see from verse 2, give heed to the voice of my cry, my King and my God, for to you I pray. And now listen, my voice you shall hear in the morning, O Lord. In the morning I will direct it to you. And then he adds, and I will look up. Amen. So the question is, do you look up in the morning? Look up what? Your phone or the Lord? When we get up in the morning, do we go for the phone first thing in the morning and look up? What? What is the WhatsApp message? What is the Instagram? What is this? What is that? Or do we look up to the Lord? Amen. అయితే దావీదు కూడా ఒక ప్రార్థన అనేది చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండునని చెప్తా ఉన్నాడు. అయితే మరి ఉదయాన్నే మనం లేవగానే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాము? దేవుని సన్నిధికి మనం వెళ్తా ఉన్నామా? లేదనంటే మన ఫోన్ పట్టుకొని లేదంటే మనకు వచ్చిన మెసేజ్లు కానీ ఇవన్నీ మనం చూసుకుంటూ దానిపైన మన దృష్టి అనేది ఉంటుందా? లేదంటే దేవునితో సమయం గడపడానికి మన దృష్టి అనేది ఉంటుందా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. In fact, David makes another prayer. If you see in Psalm 55 verse 16, as for me I will call upon God and the Lord shall save me. Now please listen the 17th verse. Evening, morning and noon I will pray and cry aloud, and he shall hear my voice. Amen. Can you see? Evening, morning and noon, 3 times a day. Daniel looked towards Jerusalem. David prays, 3 times a day you will hear my voice, O God. I will call on you. How I wish that believers who are redeemed and saved and sanctified, justified, cleansed, healed and delivered by the power of the work of the cross of Jesus Christ and the work of the Holy Spirit, how I wish we long to pray like this. Morning, noon, evening. Evening, morning, noon. Amen. See? That should be a heart's desire, that you will always have my gaze, O Lord Jesus. Amen. Because of your cross, because what you did on the cross, I was an enemy, I was far away from you, but you have saved me. You gave your life for me, and you have my life for you. Amen. దావీదు భక్తుడు ఇంకొక ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. 55వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించుము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు ఉదయాన అలాగే మధ్యాహ్నము సాయంకాలము 3 సమయాల్లో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా చెప్తా ఉన్నాడు. అది ఆ ప్రార్థన దేవుడు కూడా ఆలకిస్తూ ఉన్నాడు అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మరి మనము కూడా యేసయ్య మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆ శిలువ మరణం అనేది పొంది ఉన్నాడు. అయితే మనం ఇంకా ఎంతగా ఆయనకి సమయం అనేది మనం కేటాయించాలి అనేది మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. So the Bible tells us again, if you see, come with me, in Mark chapter 1 verse 35, much before the daylight could start or before the day could dawn, Jesus went out to a lonely place where he prayed. Amen. Can you see? What does that practice show of Jesus' life? That he first puts his gaze on the Father. Amen. So much so that the disciples come searching for him and they find him praying. Amen. Can you see? So where is your gaze in the morning? Where is your gaze often? Where is your gaze at night?
అయితే ఈ యేసు ప్రభు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండని చెప్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభువు కూడా ఇది ఒక అలవాటుగా ఉంది. ఆయన పొద్దున్నే లేవడము, అలాగే దేవునితో తండ్రి అయిన దేవునితో ఆయన సమయం గడపడం అనేది మనం చూస్తూ ఉన్నాము. తర్వాత శిష్యులు వచ్చి ఆయన వెతికినప్పుడు అక్కడ ప్రభువు ప్రార్థన చేయడం అనేది చూసి ఉన్నాడు. The Bible tells us in Luke chapter 5, please listen, verse 15. However, the report went around concerning Jesus, all the more great multitudes came together to hear and to be healed by him of their infirmities. And now please listen to the 16th verse. So he himself, that is Jesus, often withdrew into the wilderness and prayed. Amen. Can you see? Often withdrew during the day. Do we often withdraw to seek the face of the Lord? Do we often withdraw to gaze on his beauty? Do we often withdraw to thank? Do we often withdraw to read the word of God? Do we often withdraw to worship? Do we often withdraw to tell him how grateful we are for what he has done in us? Amen. లూకా సువార్త 5:15-16 మనం చూసినట్లయితే, అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చి ఉండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే అక్కడ ఎంతమంది జనాలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఆయన స్వస్థపరుస్తూ ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే తండ్రి అయిన దేవునికి ప్రతిరోజు కూడా యేసయ్య పొద్దున అలాగే సాయంకాలము ఆయనకి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు దేవునికి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే మనము కూడా ఆ విధంగా మనం చేస్తూ ఉన్నామా లేదా? ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యానికి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం సిద్ధపడతా ఉన్నామా? అలాగే ఆయన మన పైన చేసినటువంటి కృపను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. What is the definition of love for us? See, when we think of love, we think of romance. But the definition of love is the cross. God so loved the world that he gave his beloved son. Amen. That he sacrificed his son for us on our behalf, that we who believe in him will receive life. Amen. Can you see? So when you and I look to the cross, what is the first thought that goes through our mind? Thank you, Lord. Thank you for giving your life for me. Thank you for taking my sin. Thank you for redeeming me from self. Thank you for redeeming me from the ways of the world. And thank you for bringing heaven's glory in my heart. Amen. See, because of the cross, because of the resurrection, because of ascension, now I enjoy heaven in my heart. So where are my eyes fixed? On Jesus. Because I know what he has done for me. Amen. I who was a sinner, I who was far away from him, who was condemned, but now I am redeemed, I am saved, and there is no longer condemnation in Christ Jesus for me. Amen. Because of what Jesus did for me. So how much should our gaze be on him and on his word every day and the work of his spirit in our lives? అయితే మన జీవితంలో మనం ప్రేమ అనగానే మనకు కనిపించేది శారీరకమైనటువంటి ప్రేమలాగా మనం చూస్తూ ఉంటాం. కానీ నిజమైన ప్రేమకు నిర్వచనము అనంటే యేసు ప్రభు చేసినటువంటి శిలువ కార్యమే. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆయన తన యొక్క ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు. అందుని బట్టి ఆయన యొక్క ప్రేమ చాలా గొప్పది అనే విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే ఎవరైతే ఆయనపై విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ప్రతిరోజు కూడా ఆయనకి ఎంతకైనా కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి బద్దులమై ఉన్నాము. అలాగే మనం ఒకప్పుడు పాపం స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించి ఉన్నాడు, అలాగే మనల్ని రక్షించి ఉన్నాడు. అలాగే పరలోకంలో ఉన్నటువంటి మహిమని, ఆ సంతోషాన్ని మనం ఇక్కడ ఉన్నప్పుడే, భూలోకంలో ఉన్నప్పుడే మనం పొందుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు శిలువ మరణం పొందడం ద్వారా, అలాగే పునరుత్థానం అవ్వడం ద్వారా, అలాగే ఇప్పుడు పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడం ద్వారా మనం ప్రతిరోజు కూడా ఆయన యొక్క మహిమని ఈ లోకంలో మనం చూస్తూ మన హృదయాలు ఆనందించే మాదిరిగా ఉన్నాము. అయితే మనం ఒకప్పుడైతే పాపులుగా ఉన్నాము, మన దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాము. కానీ ఆ శిక్షకి మనం పాత్రలమైనప్పటికీ కూడా యేసు ప్రభులో మనకు ఎటువంటి శిక్షా విధి లేదని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆయన యొక్క సన్నిధికి రావాలి, ఆయన మనం ప్రేమించడానికి సిద్ధపడుతూ ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. The Bible tells us that when Jesus came to Mary, Martha and Lazarus' house, the Bible says Martha was distracted with many things, and Jesus told her, Martha, Martha, why are you worried and anxious about things? I am here.
But what did Mary do? She sat and she paid attention to Jesus. She gave her focus, she gave her eyes, she gave her heart, she gave her affection, and she gave her whole being to look to Jesus and to look to what he is saying to her. Amen. How many times Jesus wants to look our way, but do we look at him? Or is our gaze on all the things that the media has to offer to us? I'm not saying right or wrong, but I'm saying what is more powerful? Is Jesus more powerful? His word more powerful? Is the work of the Spirit more powerful in our lives? If it is, trust me, we will sit at his feet like how Mary sat and gazed on his beauty and said, no, nothing is going to distract me, nothing is going to affect me, nothing is going to take my affection away from Jesus. My eyes are fixed on him. Amen. అయితే మనకి పరిశుద్ధ గ్రంథంలో మార్తా మరియ అలాగే లాజరసు యొక్క కుటుంబం గురించి మనకు తెలుసు కదా. అయితే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మార్తా ఏమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నది. అయితే మరియ మాత్రము దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన చెప్పే వాక్యం వినడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మార్తా వచ్చి అక్కడ అడగడం అనేది జరుగుతూ ఉంది. నేను ఇన్ని పనులు చేస్తూ ఉన్నాను, నా సహోదరుని పంపించు, నీకు చింత లేదా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పి ఉన్నాడు ఆమె ఉత్తమమైనది ఎంచుకున్నది అని. అంటే ఆమె దేవుని యొక్క మాటలు వినడానికి ఆమె దృష్టి అనేది కేంద్రీకృతం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి మనం మన జీవితంలో దేనిపైన మన దృష్టి అనేది కేంద్రీకరించి ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనము యేసు ప్రభు కూడా మనల్ని కూడా ఎన్నో విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నారు, మీరు ఉత్తమమైనది ఎంచుకోండి, నా వాక్యము వినండి అని ఆయన చెప్తా ఉన్నప్పుడు మనం సరిగ్గా దానికి స్పందిస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. That's the reason the Bible tells us in Luke chapter 10. Please see what did Jesus tell her. In Luke chapter 10 verse 41, Jesus answered and said to Martha, 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 you are worried and troubled about many things, but one thing is needed, and Mary has chosen that good part which will not be taken away from her. Amen. లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు చూసినట్లయితే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అయితే మరి ఆమె దగ్గర నుంచి ఉత్తమమైనది ఆమె ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి మన జీవితంలో మనం ఏది ఎంచుకుంటా ఉన్నాం అనేది మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. So the question is, where is your attention and where is your affections? అయితే మనం దేనిపై మనకి దృష్టి అనేది ఉంది, అట్లాగే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాం అనేది మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. Is where are your eyes fixed? ఎక్కడ మన కళ్ళు మన దృష్టి అనేది కేంద్రీకృతమై ఉంది. That's the reason the Bible tells us in Proverbs chapter 4. Come with me. Proverbs chapter 4 verse 20. My son, give attention to my word. And that is exactly what Mary did. Amen. And see what it says. Incline your ear to my saying. Do not let them depart from your eyes. Keep them in the midst of your heart. For they are life to those who find them and health to all their flesh. Keep your heart with all diligence, for out of it springs the issues of life. Amen. So where your eyes are fixed, where your heart is, where your ears is on Jesus, because you love him more than anybody else. Amen. So you're going to give your attention, your all attention, all affection on Jesus, and the more we listen to him, the more we are touched by his word, and the more his word seeps and sinks in our heart, it shapes our heart, and the issues of life that flow from it are heavenly. Amen. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని చెప్తా ఉన్నాడు. ఇదే ఇక్కడ మరియ చేసినటువంటి పని. ఆమె దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన యొక్క వాక్యం వినడానికి ఆమె చెవి యొగ్గి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన కనులు, అలాగే మన చెవులు, అలాగే మన హృదయము దేనిపైన కేంద్రీకృతమై ఉన్నాయి, దేని వినడానికి మనం ఆసక్తి కలిగి ఉన్నాం అనేది మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. If you come with me in Acts chapter 9, you will find, you'll have Saul of Tarsus. He's going to persecute the church. And the Bible tells us he's on the horse and he's going and he encounters Jesus. He falls down and he's blind for 3 days. Amen. And as he's blind, a brother comes and prays over him, and the scales fall from his eyes and he can see once again. Amen. May the scales fall from our eyes
For the love of what? Of the world and the entertainment and the things around us that we lust after, that we feel are so powerful and that takes control of our heart and our minds. May the love and the lust of all these things fall down in Jesus' name. Amen. So that we truly can see and behold the beauty of Jesus and are satisfied by Jesus, His word and His work of the Holy Spirit in us every day. Amen. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ సౌలు దమస్కుకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభుని ఆయన కలుసుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో ఆయనకి గుడ్డితనం రావడము, 3 రోజులు కూడా అలాగే ఆయన ఉండడం అనేది జరిగింది. దాని తర్వాత అననీయ అనేటువంటి ప్రవక్త వచ్చి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులకు ఉన్నటువంటి పొరలు తొలగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే మన కన్నులకు ఉన్నటువంటి ఆ గుడ్డితనం, ఆ పొరలు కూడా యేసయ్య యొక్క నామంలో మనం తొలగిపోవాలని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే మనం దేవుని పైన ఆధారపడుతూ ఆయన ఏదైతే మనకు చెప్తా ఉన్నాడో ఆ మార్గంలో మనం నడవడానికి ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ మన కన్నులకు ఉన్నటువంటి ఆ గుడ్డితనాన్ని మనం తొలగించుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. Even Peter says the same thing. If you see in 2 Peter chapter 1 verse 16, please see, for we did not follow cunning devised fables, which when we made known to you the power and coming of our Lord Jesus Christ, but we were eyewitness of His majesty. Amen. See, we were eyewitness of His majesty. Paul witnessed and saw Jesus Christ and his eyes were open. Peter heard and saw Jesus' majesty. Amen. And as Jesus was transfigured and something happened. What did happen? They heard a voice, this is my beloved son. Amen. Listen to him. This is my beloved son in whom I am well pleased. And that is what we need to do even today. God the Father is saying that even to us and to the church today, look to Jesus, be saved by Jesus, be convicted by the power of His word and the work of the cross, and be transformed by the power and work of God the Holy Spirit. Amen. How? By looking unto Jesus, by receiving your faith from Jesus, by receiving your love from Jesus. And every day as we gaze on Jesus and look into His word, we receive the faith that is required for our life. Amen. Which shapes our heart, which shapes our mind, which shapes the way we see the world through His eyes. Amen. That is eternal eyes. Amen. అయితే పేతురు భక్తుడు కూడా యేసు ప్రభు గురించి ఆయన సాక్ష్యం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమే అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన కన్నులారా ఏదైతే చూసి ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఇక్కడ సాక్ష్యం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. పౌలు అలాగే దేవుని కలుసుకున్నప్పుడు ఆయన సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. అట్లాగే పేతురు కూడా దేవుని కన్నులారా చూశానని సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా దేవుని మనం కన్నులారా చూసేలాగున, అంటే ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సమయం గడిపినప్పుడు మనము కూడా అదే మాదిరిగా చేయబడతాము. అయితే ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నారు, తండ్రి యొక్క స్వరాన్ని ఆయన విని ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొంది ఉన్నట్లుగా చెప్తా ఉన్నాడు. అంటే మనకు కూడా తండ్రి అయిన దేవుడు ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను అని. కాబట్టి యేసయ్య యొక్క మాటలు మనం వినడానికి, ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి మనం రావాలి. అలాగే ఆయన పైన మనం ఆధారపడుతూ జీవించాలి. అట్లాగే మనకి మన హృదయ అంతరంగంలో నుంచి, అలాగే మన కనుల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క దుష్టత్వం నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయనలాగా మార్చబడడానికి ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి. The Bible tells us in 1 John chapter 1 verse 1, that which was from the beginning, which we have heard, which we have seen with our eyes. Can you see? Which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled concerning the word of life. Please see, the life was manifested, and we have seen and bear witness and declare to you the eternal life, which was with the Father and was manifested to us. That which we have seen and heard. Amen. Can you see? And with which we have had fellowship. That which we have seen, looked on, heard, touched. That's exactly what we need to do every day. Amen. We need to look to Jesus. We need to hear from Jesus. We need to be touched by Jesus.
and we are transformed by the power and the work of God, the Holy Spirit. Amen. We receive life. Jesus came to give life, my dear loving brothers and sisters. Amen. మొదటి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నామని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఏదైతే కన్నులారా చూశారో, అలాగే వాళ్ళ చేతులు ఏదైతే తాకి ఉన్నాయో, వాళ్ళ చెవులు ఏదైతే విన్నాయో వాటిని మీకు చెప్తా ఉన్నామని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం యేసయ్యను మనం చూడడానికి సిద్ధపడుతూ ఉండాలి. అలాగే ఆయన పైన ఆధారపడడం అనేది, ఆయన ఏదైతే మాటలు చెప్తా ఉన్నాడో అది వినడానికి మనం వేగిరపడతా ఉండాలి. అలాగే ఆయన యొక్క వాక్యం ద్వారా మనము తాకే మాదిరిగా, యేసయ్య ప్రతిరోజు మనల్ని వచ్చి తాకే మాదిరిగా మనం సిద్ధపడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏదైతే మార్పును, రూపాంతరం తీసుకొస్తూ ఉన్నాడో దానికి మనం లోబడి స్పందిస్తూ ఉండాలి. See, when Peter saw Jesus for the first time and he heard his word, put the net there, he left the net, he left the fish and followed Jesus. Amen. Same thing with James, same thing with John, same thing with Matthew. Matthew left the pen and went. When Zacchaeus wanted to see Jesus, can you see, he ran up the tree, and when Jesus came by, he got down, went running to his house, and what did he do? He said, "Welcome, Lord, to my home." And when Jesus entered his house, what were the first words? "If I have robbed anyone, I will give back." See, 4 times. "And I will give to the poor." Money, things of the world, possessions of the world, pleasures of the world, power of the world, and whatever you see and think is important has no hold over your life once you see Jesus. Amen? Once you see Jesus. And how I pray we fix our gaze on Jesus every day so that we see him, hear him, and are touched by him and transformed, so that our hearts, our minds, our lives, our words, our hearing is transformed, touched, and worked on by the power of God, the Holy Spirit. We cannot do it on our own strength. We need God, the Holy Spirit. Amen? So we need to pray, God, I'm not only planning of detoxing the phone away from me for one day, but you need to cut it and slay it from me in a way that I use it only when it's necessary and for a period of time. But at the other times, I want to be free to worship you, to love you, to read your word, to gaze on your beauty, and to see you, Jesus of Nazareth, my beloved. Amen? And the lover of my soul. May I follow you. Hallelujah. అయితే పేతురు గారు మొదటిగా యేసుప్రభుని కలుసుకొని ఉన్నప్పుడు ఆ వలలు వదిలిపెట్టి రమ్మనగానే ఆయన ప్రభుని వెంబడించడం అనేది జరిగింది. అదే మాదిరిగా అంద్రయ్య, అలాగే యాకోబు, యోహాను వీరు కూడా ప్రభువుని వెంబడించడం అనేది జరిగింది. అయితే జక్కయ్య దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, ఆయన గృహానికి వచ్చినప్పుడు ఆయన హృదయంలో నుంచి ఒక కార్యం అనేది జరిగింది. దాన్ని బట్టే నేను అక్రమంగా ఎవరి దగ్గరైనా నేను తీసుకొని ఉంటే దానికి 4 ఇంతలుగా నేను ఇస్తానని చెప్పడం అనేది జక్కయ్య గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆయన అప్పటి వరకు సంపాదించిన డబ్బు కానీ, ఆయనకు ఉన్నటువంటి పేరు, ప్రతిష్ట, హోదా ఇవన్నీ కూడా ప్రభువును కలుసుకొని ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా తక్కువగా కనపడి దానికి రెట్టింపుగా నేను ఇస్తా అనడం అనేది జరిగింది. కాబట్టి మనము కూడా మన జీవితంలో ప్రభువును కలుసుకొని ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన దృష్టిలో చాలా చిన్నగా మనకు కనపడతా ఉంటాయి. అయితే మనం ఏదైనా వదిలివేయాలి అని అంటే అది మన సొంతంగా అనేది మనకు సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి మనం వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపించినప్పుడు మనలో ఆ మార్పు అనేది కలుగుతుంది. అలాగే ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి, చదవడానికి మనం ఆసక్తి అనేది చూపించే మాదిరిగా ఉంటాము. అయితే మనం జీవితంలో దేవుని దగ్గర నుంచి మనల్ని నుంచి ఏదైతే దూరంగా తీసుకువెళ్తూ ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా మనం విడిపింపబడాలని ప్రతిరోజు కూడా ఆయనకు మొరపెడుతూ ఉండాలి. అలాగే మిగిలిన సమయాన్ని కూడా మనం దేవునికి కేటాయించడానికి మనం సిద్ధపడుతూ ఆయన స్తుతిస్తూ మహిమపరచడానికి, అలాగే ఆయనపై ఆధారపడి జీవించడానికి మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి. The Bible tells us in Psalm 32 verse 8, I will instruct you and teach you in the way you should go. I will guide you with my eyes. Hallelujah. Can you see? God is saying, I'll guide you with my eyes. So the question is, where are my eyes? Are it on the Lord? If my eyes are on the Lord, he'll guide me. And you know what the psalmist says? See, please see, come with me. In Psalm 25, it is so beautiful. Here the psalmist is saying in verse 15, my eyes are ever towards the Lord.
In Psalm 32, the Lord is saying, Psalm 32 verse 8, the Lord is saying, I will instruct you and teach you in the way you should go. I will guide you with my eyes. And in Psalm 25, the psalmist, who is David, is saying, my eyes are ever towards the Lord, for he shall pluck my feet out of the net. Amen. God is willing to guide with his eyes. But am I and my eyes on the Lord for his guidance, his protection, and for his divine intervention every day? Amen. Say, where are my eyes? That's my question. Where is my gaze? What is taking away my gaze away from Jesus? Just see the time, yeah, my affection, my what am I satisfied on? Am I looking at his word every day? Am I gazing at the beauty of the cross? Am I blessing God for the resurrection power and the work of God the Holy Spirit? Am I being sensitive and yoking myself with Jesus every day and willing to learn from him? And am I walking in the Holy Spirit every day? Amen. By looking unto Jesus. No matter where you are, he'll turn your life around. One gaze from him is enough. Amen. One gaze from him is enough. You know Peter, yeah? He messed it up. He was crying and weeping that he was a coward. And he said, I don't know Jesus. But one look from Jesus. Hallelujah. Just one look. And he weeps and he repents. May that one look come upon your life, my dear loving brothers and sisters, that you look to Jesus and find his eyes looking at you and saying, put your gaze back on me and you'll receive life. Amen. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఆయన మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి మన దృష్టి ఎక్కడ ఉంది? ఆయన చెప్పినప్పుడు మనము ఆయన పైన ఆధారపడి జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే 25వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయన యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపే ఉన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే మరి మన యొక్క కనుదృష్టి ఎక్కడ ఉంది అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని సరిచేయడానికి, ఆయన మనల్ని నడిపించడానికి మన మార్గంలో ఆయన దృష్టి ఉంచుతానని చెప్తా ఉన్నప్పుడు మనం దానికి లోపడడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అది సమయమైనా కావచ్చు, లేదంటే మనం ఇతరులపైన, లేదంటే ఇతర వస్తువులపైన మన ప్రేమ కావచ్చు, లేదంటే ప్రతిరోజు కూడా మనం వాక్యాన్ని ధ్యానించే సమయం కావచ్చు. అలాగే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం వినబడే విధేయత కలిగేటువంటి చెవులు కావచ్చు. ఏదైనా కూడా మనం ఆ మాదిరిగా మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే పేతురు గారు ప్రభు ఎవరో, నాకు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు ఆయన తృణీకరించడం అనేది జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ప్రభు ఆయన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. తర్వాత ఆయన దేవుని కొరకు ఆయన నిలబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము కూడా కొన్ని సమయాల్లో తప్పిపోతూ ఉంటాము. కానీ దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన దృష్టి అనేది మనపైన ఉంచి మార్గంలో అనేది ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు దానికి విధేయత కలిగి మనం జీవించడానికి సిద్ధపడుతూ ఉండాలి. అయితే అది మన వల్ల సాధ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినప్పుడు సమస్తము కూడా సాధ్యమవుతుంది. Amen. So the Bible tells us in 2 Corinthians chapter 3 verse 14, but their hearts were blinded until this day. The same veil remains unlifted in the reading of the Old Testament, but the veil is taken away in Jesus Christ. But even to this day, when Moses is read, a veil lies on their heart. Nevertheless, when one turns to the Lord, the veil is taken away. Amen. See, now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is liberty. And we all with unveiled faces, beholding as in the mirror the glory of the Lord, are being transformed in the same image from glory to glory, just as by the Spirit of the Lord. Amen. Look and turn to Jesus. Get one gaze from him, and our life will never be the same again. Amen. He alone can deliver us. He needs to deliver us from the gaze of the media, of the things of the world, and the pleasures of the world, and where we are so caught up that we are just lost and wasting away our time. You see? May the Lord just captivate our eyes and our heart and turn it towards him once again. Amen. One gaze from Jesus and we turn. One work of the Holy Spirit and we will never be the same again. Amen.
2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసినట్లయితే, మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువు వైనకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నామని చెప్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనం ప్రభు యొక్క ఆత్మతో మనం నింపబడతామో ఆయన ఆత్మ ద్వారా మనకు స్వతంత్రం ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఆయనను మనం కలుసుకున్నప్పుడు ఆ ముసుగు లేకుండా దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడడానికి మనం సిద్ధపడతాము. అయితే మరి మనకున్నటువంటి ఆ ముసుగును తొలగించమని మనం ప్రతిరోజు కూడా ఆయనకు మొరపెడుతూ ఉండాలి. ప్రభు అయితే సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం చూసుకుంటూ ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం వదిలేయడానికి, ఆ శరీరాశ, నేత్రాశ, వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధికి రావాలి. మనం ఫోన్ కానీ లేదంటే వృధాగా సమయం వెచ్చించడము, వాటన్నిటి నుంచి కూడా వ్యర్థమైన వాటి నుంచి కూడా మనం తిప్పి ఆ దేవుని వైపు మన హృదయాన్ని కేంద్రీకృతం చేస్తూ ఉండాలి. And that's the reason in Colossians chapter 3, come with me, Colossians chapter 3 verse 1, the Bible says, if you then were raised with Christ, seek those things which are above, where Christ is seated at the right hand of God. Set your mind on things above, not on the things of the earth, for you died and your life is hidden with Christ in God. Amen. And when Christ, who is your life, appears, can you see? When Christ, who is your life, appears, what happens? You also will appear with him in glory. Jesus Christ is our life. And he told the Pharisees, he told the people around him, why do you look into the scriptures, and study them, but don't come to me to receive life? In John chapter 5 verse 39. So when we look into the scriptures, we go to Jesus for life, not for just reading. We meditate, we muse, and we look into the word of God to receive life. For Jesus said to his disciples who believed in him, the Jews, in John chapter 8 verse 31 and 32, you truly are my disciples if you continue in my word. Amen. You will know the truth and the truth will set you free. Hallelujah. May the Lord set us free from the gaze and the glamour and the power and all the things of the media and all the things that we are so caught up with, and fix us to himself. Amen. That we look unto Jesus, that we long for Jesus, that we desire to look to him every day, often during the day, and wait on him and love his word, and are transformed by the power of his word and by the work of God, the Holy Spirit. Amen. That should be our prayer for a deliverance, that God will take our gaze away from all these gadgets and fix it on Jesus, who is the true treasure, whom we love, adore, worship, and truly desire to become like him and want to follow him and obey him in everything. Amen. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకొడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని చెప్తా ఉన్నాడు. అయితే మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుతో కూడా ఆయనతో మనం సారూప్యము కలవారమై అని మనము తలంచుతామో, అప్పుడు మనం ఈ లోకంలో ఉన్న వాటిని కాదు కానీ పైనున్న వాటిని మనం వెతకాలి అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ప్రతిరోజు కూడా వాక్యం ధ్యానించడానికి అది ఒక మొక్కుబడిలాగా లేదనంటే అదొక ఆచారంలాగా చేయడం కాదు, కానీ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము అనంటే ప్రతిరోజు కూడా జీవం కలిగినటువంటి యేసయ్య దగ్గరికి మనం వెళ్తా ఉన్నామని, అలాగే ఆయన యొక్క మహిమలో కూడా మనందరము కూడా పాలిభాగస్తులు అవుతాము ఆయన ఒకనొక రోజున వచ్చినప్పుడు అనే విషయం మనం ప్రతిరోజు కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. అయితే శాస్త్రులకి పరిసయ్యులకు కూడా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే మాట అనేది ఆయన చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే,
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు లేఖనాలు చదువుతా ఉన్నారు, కానీ నిజంగా దేవుడు వాళ్ళ ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఆ నిత్య జీవం పొందడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా యందు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. అయితే ఎప్పుడైతే వాక్యాన్ని అనేది వాళ్ళు ధ్యానించి దానిలో వాళ్ళు స్థిరంగా నిలకడగా ఉంటారో అప్పుడు వారిని స్వతంత్రులుగా చేస్తారని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే మరి మనం చదివేటువంటి వాక్యము మనం చదివేసి వదిలేస్తూ ఉన్నామా లేదనంటే దాంట్లో మనం స్థిరంగా కదల్చబడకుండా మనం ఉంటా ఉన్నామా అనేది మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనం యేసయ్యను అనుసరించడానికి, అలాగే ఆయన ప్రేమించడానికి, ఆయన స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆయన యొక్క సిలువను ఎత్తుకొని మనం ప్రతిరోజు కూడా నడవడానికి మనం సిద్ధపడి ఉన్నామా లేదా అనేది మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. Please come with me in Matthew chapter 13. Please listen verse 11 what Jesus is saying. He answered and said to the disciples, because it has been given to you to know the mysteries of the kingdom of heaven, but to them it has not been given. Now listen to the 12th verse. Please listen. For whoever has, to him more will be given, and he will have abundance. Amen? And now listen, but whoever does not have, even what he has will be taken away. You're blessed. I'm blessed to have. So may we grow more abundantly by looking unto Jesus. Because the Bible then goes on to say, hearing you will hear and shall not understand, and seeing you will see and not perceive, for their hearts have grown dull. Can you see? Their ears are hard of hearing, their eyes they have closed, lest they should see with their eyes and hear with their ears, they should understand with their hearts, turn, so that I will heal them. Amen. So we who have received abundance, may we grow more in the understanding of the Lord by looking at him every day, by hearing from him, by gazing on his beauty, and now praying the 16th verse, but blessed are your eyes, for they see, and your ears they hear. Amen. Blessed are our eyes that we see, and blessed are our ears that we hear. For assuredly I say to you that many prophets and righteous men desire to see what you see and did not see, and to hear what you hear and did not hear. How blessed are we? Amen. To see, know, and understand the sacrifice of Jesus on the cross. So may we continue seeing, continue hearing by looking at the face of Jesus now seated at the right hand of the Father. Amen. May we see his life. May we look at the finished work of the cross, and may we be blessed by what he has done for us on the cross. May we be blessed by his resurrection. May we be blessed by his ascension and his enthroned as king, and may we be blessed by his coming again. Amen. Because when he comes and when we see him, oh, there will be great joy in our heart. So keep looking, keep looking, keep looking, keep looking, and keep looking unto Jesus. Amen. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినరు, గ్రహింపై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అయితే మరి మనకైతే ధన్యత ఉంది అని చెప్తా ఉన్నారు. ఎవరికైతే కలిగి ఉంటుందో, సమృద్ధిగా వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వారికి ఇంకా ఇవ్వబడుతుంది అని చెప్తా ఉన్నాడు. అంటే మనమైతే ఇంకా ఆశీర్వదింపబడి ఉన్నామో దానిలో ఇంకా మనం ఎదగడానికి మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి. అలాగే 13వ వచనం చూసినట్లయితే, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని చెప్తా ఉన్నాడు. అయితే కొంతమంది ప్రజలు వాక్యాన్ని వింటా ఉన్నారు కానీ వాళ్ళు గ్రహించకుండా ఉన్నారు.
ఎందుకోసం అని అంటే వారి కన్నులకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని బట్టి, అలాగే వాళ్ళ చెవులకు ఉన్నటువంటి మందాన్ని బట్టి వాళ్ళ హృదయాన్ని క్రొవ్వినట్టుగా దేవుడు చెప్తా ఉన్నాడు. అందుని బట్టి వాళ్ళ హృదయానికి శరీరానికి కావాల్సినటువంటి స్వస్థతను అనేది వాళ్ళు పొందుకోలేకుండా ఉన్నారు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే మరి మన కన్నులు అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనం చూస్తున్నటువంటి కనులు, వినుచున్నటువంటి చెవులు ధన్యములైనవని దేవుడు మన కొరకు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయనని ప్రేమించడానికి, ఆయనపై ఆధారపడి జీవించడానికి మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి. 17వ వచనం చూసినట్లయితే, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంతోమందికి లేనటువంటి ఆధిక్యత, అవకాశము దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధికి రావాలి, ఆయనకు మొరపెడతా ఉండాలి. యేసు ప్రభు దగ్గరే మనకు నిత్య జీవం కలదనే విషయాన్ని మనం ప్రతిరోజు కూడా గ్రహిస్తూ ఉండాలి. ఆయన యొక్క శిలువ యొక్క కార్యాన్ని బట్టి మనం అందరం కూడా ఆశీర్వదింపబడి ఉన్నాము, మనకు సమృద్ధి అనేది కలుగుతూ ఉంది అనే విషయం మనం గ్రహించాలి. ఆయన చనిపోవడం ద్వారా, అలాగే పునరుత్థానం ద్వారా, అలాగే ఈరోజు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉండడం ద్వారా, అలాగే ఒకానొక రోజున ఆయన రాజులాగా వచ్చి మనందరికీ తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మనము ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వస్తూ ఆయన స్తుతిస్తూ మయపరుస్తూ ఉండాలి. ఆయన మనకు తీర్పు తీర్చడానికి వచ్చే సమయంలో మనమందరము కూడా ఆయనతో, ఆయన యొక్క మహిమ శరీరంలో మనమందరము కూడా పాలిభాగస్థులం అవుతూ ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించి ప్రతిరోజు కూడా మనం సంతోషంతో మనం ఆయన సన్నిధికి రావడానికి సిద్ధపడుతూ ఉండాలి. And that's the reason the Bible says in 2 Thessalonians chapter 1 verse 10, when he comes in that day to be glorified in his saints and to be admired among all those who believe. Amen. To be admired among all those who believe. Please see, because our testimony among you was believed. So when Jesus comes, amen, may our eyes be on him, because we have always been looking at him. So when he comes, we know, because we have always admired him more than anything else. Hallelujah. See, we have admired him more than anything else. Turn your eyes on Jesus, admire him, so that when he comes, may he be glorified in us. Amen. And through us. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనము దండన పొందుదురు. అయితే ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు, ప్రభు యొక్క దినము వచ్చే రోజున పరిశుద్ధులు మహిమపరచబడము, అలాగే ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశంసించబడడం అనేది జరుగుతూ ఉందని. కాబట్టి ఆయన యొక్క దినం కొరకు మనం ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం ఆయనపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క దినం ఎప్పుడు అనే విషయము మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క రాకడ కొరకు మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఆయన యొక్క వాక్యంలో మనం ఆనందించే మాదిరిగా ఉండాలి. See, the Bible says you admire him. So may we admire him every day. May we admire his work, and may we see his glory, and turn your eyes on Jesus, and every day, every moment, bless him, thank him for all that he has done in us and all that he does through us for his glory and honor. Amen. Let's pray. God, our loving Father, we bless you and we thank you for Jesus, your beloved Son. తండ్రి దేవ, మరి యేసు ప్రభువుని ఆయన మరి మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Teach us to admire Jesus every day. ప్రతిరోజు కూడా యేసయ్యపై మేము ఆధారపడి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. Teach us to admire his life. Teach us to admire his finished work on the cross. Teach us to admire him right now, seated on the throne, and may our hearts and our minds and our eyes be fixed on him. తండ్రి దేవ, యేసు ప్రభు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మేము ఆయన స్తుతించే మాదిరిగా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి మేము ఆనందించే మాదిరిగా మాకు సిద్ధపరిచి దయచేయండి ప్రభు. మరి ఆయన మా కొరకు చనిపోయి ఉన్నాడు, ఆయన ఇప్పుడు పరలోకంలో మీ పక్కన కూర్చుని ఉన్నాడు. అందుని బట్టి మీకు వందనాలు. Take our gaze away from all these gadgets and all these things that is fixed. Deliver us from them, Lord, and cut in us all those things that we are so attached to, we are so addicted to. May it be broken in Jesus' name. తండ్రి దేవ, మరి మమ్మల్ని మీకు దూరంగా ఏవైతే తీసుకువెళ్తున్నాయో అవి పరికరాలు కానీ ఏదైనా కానీ ప్రభా, ఆ సమయం అన్నిటిని కూడా తండ్రి మరి యేసు నామములో తండ్రి మరి మీకు కొట్టివేయమని వేడుకుంటున్నాను.
And that can be only done with one gaze from you, and that is sufficient. It will satisfy every need in us, that we don't need to look to all these things. That deliverance can come only with one look from you, Jesus. When you look with love, when you look in peace towards us, and our hearts will run after you, and we will never be addicted again. తండ్రి దేవ, మరి యేసయ్య మీరు మీ దృష్టిని ఆయన మరి మాపై ఉంచినప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. మా శక్తి చేత, మా బలం చేత కాదు, కానీ నీ ప్రేమ చేత, నీ సమాధానం చేత తండ్రి మరి మాకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మా పైన దృష్టి ఉంచమని వేడుకుంటున్నాను. Bless us, deliver us, change us, transform us, and may we grow from glory to glory into your likeness, Jesus. తండ్రి దేవ, మరి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మరి మేము మీలాగా మార్చబడడానికి, ప్రతిరోజు కూడా మహిమ నుంచి అధిక మహిమలోకి మేము రావడానికి ప్రతిరోజు కూడా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను. Heal our hearts and minds, Father. తండ్రి మరి మా హృదయాలని తండ్రి మరి మా చెవులను తండ్రి మరి మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను. And may we grow in the love of Jesus. ప్రతిరోజు కూడా యేసయ్య యొక్క ప్రేమలో ఎదగడానికి మాకు సహాయం, And in the fellowship of God the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మాకు కలగడానికి, For your glory and honor. మీ నామ మహిమ కొరకు In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. Amen. Stay blessed in Jesus. Amen.